తిరుపతిలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రహదారిపై నీళ్లు నిలవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతిలో వరుణుడి బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్సెల్వం అందిస్తారు. తిరుపతి తిరుమలలో భారీ వర్షం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే సుమారు 2 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా కూడా వర్షం నిరంతరాయంగా కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో చూసుకుంటే ఏదైతే కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మార్కెట్, అదేవిధంగా శ్రీదేవి కాంప్లెక్స్ ప్రాంతంలో కూడా ఉన్నాం. చూడవచ్చు పూర్తిగా కూడా దాదాపు 2 గంటలకు పైగా కురిసినటువంటి వర్షంలో కూడా ఇటు వాహన చదువుకులు, అదేవిధంగా ఏదైతే కూడా తిరుపతి నగరవాసులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలు అయితే కూడా వర్షధాటికి అక్కడికక్కడే కూడా నిలిచిపోయి వాహనదారులు కూడా తమ చేత్తో కూడా నెట్టుకెళ్లే పరిస్థితి అయితే కూడా నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ గత 2 రోజులకు ముందుగానే హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ వర్షం ఎడతెరలేకుండా కూడా కురిసినటువంటి పరిస్థితి. అయితే గత 2 రోజులుగా కూడా చూసుకుంటే ఇటు తెలుగు రాష్ట్రాలనంటే తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టించిన అనంతరం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఋతుపవనాలు ప్రవేశించిందని ఈ వర్షం ద్వారా కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్షం దాటికి కూడా ఇటు నగరంలోని చాలా రోడ్ల వరకు కూడా జలమయమయమని ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసుకుంటే ఏదైతే తిరుమలలో సంబంధించి కూడా దాదాపు 2 గంటలకు పైగా కూడా ఇటు వర్షం కురవడంతో అక్కడ కూడా పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంబంధించి ఏవైతే చంటి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా వయోవృద్ధులకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే, అంటే వాళ్ళకి ఇబ్బందికర వాతావరణం అయితే కూడా కలిగినట్లు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సంబంధించి ఇటు వర్షంలోనే స్వామివారిని దర్శించుకొని కూడా వచ్చినటువంటి భక్తులు కూడా మొక్కులు తీర్చుకునే దిశగా కూడా అడుగులేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సంబంధించి కూడా ప్రధానంగా ఒకటే మనకి ఇక్కడ తెలుస్తుంది, ఏదైతే కూడా తిరుపతిలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే సూచించినటువంటి పరిస్థితి. అయితే సంబంధించి ఈ వర్షం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా నగరవాసులు కూడా తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YKTV.